జగన్ గారు వెళ్ళడమే కరెక్ట్. అంటే జగన్ వైఎస్ గారు చనిపోయిన తర్వాత మేము ఆయన రెగ్యులర్ గా ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం. అప్పుడేమో జగన్ సీఎం జర్నీ సంతకాలం ఇంతకాలం మ్యాటర్ అదే పెద్ద ఇష్యూ. అప్పుడు మేము కూడా మాట్లాడాం ఎందుకు జగన్ చేయకూడదు, మేము ఇదే ఫీలింగ్ తో అడిగాం. తర్వాత ఒకరోజు జగన్ వచ్చి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. చాలా సార్లు సోనియా గారిని కలిశారు, వచ్చారు, వెళ్ళారు. వన్ డే హీ సెడ్ వీఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ద హైకమాండ్. హైకమాండ్ మనకు అన్ని బాగా చేస్తానంది, అన్ని ప్రామిస్ చేసింది. సో రోసయ్య గారు విల్ కంటిన్యూ యాజ్ సీఎం. తర్వాత మనం ఫ్యూచర్ విల్ కంటిన్యూ. అందుకే మనం ఎవరం కూడా ఏమీ వి విల్ నాట్ టాక్ అబౌట్ హైకమాండ్ అన్నారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత జగన్ గారిని మేము చాలా రోజులు టచ్లో లేము. ఎందుకంటే జగన్ ఏదో ఆయన పనులు చేసుకుని ఆయన ఎప్పుడు మనతో మాట్లాడరు, వాళ్ళెవరు మనతో మాట్లాడరు. అప్పుడప్పుడు అంబటి రాంబాబు గారు వచ్చి హలో సినిమా విషయం గురించి మాత్రం పూరి జగన్నాథ్ మేము బిగినింగ్ అది అయిపోయింది. సో మామూలుగా మధ్యలో చాలా రోజులు టచ్ లేదు, మా పాటికి మేము ఉన్నాం. ఎప్పుడైతే ఈ కిరణ్ గారు అవ్వడం, ఈ వివేకానంద రెడ్డి గారిని మినిస్ట్రీ చేయడం, ఈయన రెసిగ్నేషన్ ఇదంతా ఇచ్చి ఆయన విజయవాడ సదస్సు అని పెట్టారు. అప్పటికి సడన్ గా మా మీద దెర్ వాజ్ ప్రెషర్. ఎవ్రీబడి వర్ కాలింగ్. వైవి సుబ్బారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, జగన్ గారు అందరూ ఫోన్ చేసి మీరు ఎట్టి బస్సులో రావాలి ఆ విజయవాడ దీనికి. అంబటి రాంబాబు అయితే మేము మన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ని తిట్టి, చిరంజీవిని తిట్టి మేము ఇక్కడికి వెళ్తున్నామని చెప్పేంత వరకు ఆయన ఫోన్లు అయితే పెట్టలే, అన్ని ఫోన్లు చేశారు. జగన్ గారు ఆల్సో ఇప్పుడు మీరు రావాలమ్మా, మీరు అందరూ వస్తే బాగుంటుంది, అందరూ మాట్లాడారు. సరే ఇంత మనల్ని వీళ్ళు ఇచ్చేస్తున్నారు, సో ఇంత టార్చర్ పెట్టేశారు వీళ్ళని సోనియా గాంధీ గారు. సరే మనం వీ షుడ్ డెఫినెట్లీ. సోనియా నాకు అదే ఒకటి కోపం. అక్కడ వెళ్ళి చూశాను కదా సార్ ఢిల్లీలో. నేను అనుకున్నాను ఓ వీళ్ళు ఇక్కడ నుంచి ఆడిపించుకున్నారు, తల అక్కడ ఉంటే తోక ఇక్కడ ఉంటే ఏం జరుగుతుంది, ఎప్పుడు ఈ నేషనల్ పార్టీ కంటే రీజనల్ పార్టీ బెటర్ అన్నది కూడా నేను ఆలోచించుకున్నాను. ఇన్ని ఫీలింగ్స్ తో సరే జెన్యూన్ గా వీళ్ళు వెళ్ళాం. ఎక్కడ చెడిపోయింది అదే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏం చెడిపోయింది మా తెలియలే. ఫస్ట్ డే పిలిచారు, బాగానే ఉంది, స్టేజ్ మీద అంత పిలిచారు, విపరీతమైన. కానీ వెళ్ళేందుకు ముందు నేను ఎప్పుడు చెప్తుండేవాని, అవును ఈ జగన్ గారి పైగా ఇంత పుకార్, ఇంత ఆస్తి, అది నేను అంబటి రాంబాబుని కూడా అందరిని అడిగాను. సో మెనీ ఎలిగేషన్స్, స్పెక్యులేషన్స్, ఆయన పేపర్ దగ్గర నుంచి బ్రహ్మనిస్టిల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి జీవితం మరి ఇన్ని అని అప్పుడప్పుడు మాట్లాడుకుంటే వెళ్ళాడు. అంబటి రాంబాబు గారిని కూడా చాలాసార్లు అడిగారు. అవన్నీ ఉంటాయి సార్, వాళ్ళు సంపాదించుకోపోతే ఎవరు సంపాదించుకోపోతారు అనేవాడు ఆయన. సో ఇది టూ మచ్ కదా అని. ఇవన్నీ దీనికి సంపాదించుకున్నాడా అనలేదు, మాకు తెలియదు కదా, అన్నా కూడా వేస్ట్. సో అక్కడ వాళ్ళతో డిస్ప్యూటే లేదు, అవును సంపాదించుకున్నారు అన్నట్టే. అదేంటి ఇది అన్యాయం కదా మరి అన్నప్పుడు అసలు ఆ మాట అన్నాక మనస్తత్వానికి వెళ్ళిండకూడదు. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఒక సైడ్ కాంగ్రెస్ చేస్తున్న పని, అక్కడ ఏంటంటే మనల్ని అవసరమైనప్పుడు తీసుకెళ్లి ఎక్కడో తల్లపెట్టి ఆ తర్వాత మనల్ని కింద పడేసి ఎవరు తిట్టారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుని, ఇలాంటి సమయంలో ఇంకా మాకు అట్లీస్ట్ ఒక కన్సోలేషన్ గా మీరే అక్కడ ఏంటంటే అక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా మన పులి అని మనల్ని అందరూ ఎక్కించి జగన్ అయ్యో విజయవాడ వెళ్ళిన రోజు బాగానే ఉంది సార్, బాగున్నారు, అంత బాగా రిసీవ్ చేసుకున్నారు, విపరీతమైన క్రౌడ్. ఆబ్వియస్ గా మన హీరోలు వెళ్తే ఎలా ఉంటుంది తెలుసు కదా, విజయవాడ అలాంటి ఊళ్ళలో చాలా రెస్పాన్స్ ఉండింది. మేము కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడేసాం. జగన్ అది ఇది అంతా అయిపోయింది. అదే యాక్చువల్ మమ్మల్ని పిలిచేటప్పుడు అన్నారు మీరు 3 రోజులు ఉండాలి ఇక్కడే, ఫినిషింగ్ కన్క్లూడింగ్ డే రోజు మన అందరం ఉంది కన్క్లూడ్ చేయాలన్నారు. మేము అంతా ప్రిపేర్డ్గా వెళ్ళాం. అది అయిన తర్వాత ఫస్ట్ డే అయిపోయింది. నైట్ అంబటి రాంబాబు గారు ఫోన్ చేసి మేమంతా డిస్కస్ చేసుకున్నాం, అక్కడ టీవీలో మాట్లాడడానికి మనుషులు లేరు, అందరూ ఇక్కడ ఉండిపోయాం, మీరు అందుకని మీకు రేపు మార్నింగ్ ఫ్లైట్ టికెట్స్ వేసాం, మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి మీరు అంతా టీవీ ఇంటర్వ్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ ఏముంది జనాలు వస్తూ పోతూ ఉంటారు అన్నారు. మేము కూడా జెన్యున్గా ఓకే టీవీలో మాట్లాడడానికి ప్రిపేర్ అయిపోయాం. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే టీవీలో ఇంటర్వ్యూలు అన్నారు, ఎవరు రాలేదు, ఎవరు మాట్లాడలేదు. సరే అయిపోయింది. ఆ కన్క్లూడింగ్ ఫంక్షన్లో మేము తప్ప అందరూ ఉన్నారు. ఆ కన్క్లూడింగ్ దీంట్లో అందరూ ఉన్నారు. రోజా, లక్ష్మీ భారత్ అందరూ మాల్ లీడర్స్ అంతా అది పెద్ద ఎత్తున చేశారు. ఆ తర్వాత ఆయన సడన్ గా ఢిల్లీ దీక్ష అన్నారు. సుబ్బారెడ్డి అన్నకు ఫోన్ చేశాను. ఆయన లాస్ట్ లో టచ్ లోకి వచ్చారు. ఇంక రేపు అనగా బయలుదేరుతారనగా ఆ రోజే బయలుదేరుతున్నారు. వచ్చి ఏం లేదమ్మా ఇదంతా ప్రజాప్రతినిధులుగా వెళ్ళాలనుకున్నాం, సో అందుకని ఈ ఫంక్షన్ దీనికి మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. సో అలాగా ఏమండి ప్రజాప్రతినిధులు వెళ్తున్నారంట, మనం వద్దని చెప్పారు అని చెప్పాను నేను. అయిపోయింది. మొన్న టీవీ చూస్తే మేము తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఎవరు అడ్డం పడి ఉంటారు మీకు? అదేనండి ఇది తర్వాత నేను చూడగానే నేను బాగా అప్సెట్, జీవితం ఇంకా నాకు వద్దు, నువ్వు నెవర్ అగైన్ యూ కాల్ మీ టు గో విత్ జగన్. నాకు బిగినింగ్ నుంచి ఐ హ్యాడ్ ఎన్ ఇచ్ పిచ్చి పని చేశాను నేను, కంగారు పడిపోయి ఏదేదో అంటే వచ్చేసాను. ఇంకా నేను వద్దులేండి ఎందుకు చూద్దాము, డోంట్ బీ ఇన్ ఏ హేస్టీ,
లెట్ us గివ్ సమ్ టైమ్ అని చెప్పాను. తర్వాత ఐ ట్రైడ్ కాలింగ్ అంబటి వాజ్ నెవర్ పికింగ్ అప్ ద ఫోన్. ఆఫ్టర్ 1 day నేను వేరే ఫోన్ లో చేస్తే ఆయన ఎత్తాడు. నేను ఫోన్ పెట్టేయకుండా మాట్లాడి నేను జీవితం మాట్లాడుతున్నాను అన్న, ఇంక పెట్టలేదు ఆయన. ముందు నాకు సమాధానం చెప్పండి ఎందుకు ఇట్లా జరిగింది అంటే, అమ్మ అదే నేను ఏ సమాధానం చెప్పాలో తెలియక నేను మీ ఫోన్ అటెండ్ చేయట్లేదు, నాకు కూడా చాలా ఎంబరాసింగ్ గా ఉంది, ఎందుకంటే నేను ఐఎమ్ ద మెయిన్ కాజ్ మిమ్మల్ని ఇలా పుల్ చేయడానికి. అది ఎందుకో ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. జగన్తో వచ్చి మాట్లాడాలి, నేను 2 రోజుల్లో వచ్చేస్తున్నాను, వీల్ ఆల్ హ్యావ్ ఎ మీటింగ్ అది ఇది అన్నాడు. 2 రోజులు లేదు, 6 రోజులు 10 రోజుల తర్వాత ఎప్పుడో వచ్చాడు ఆయన. ఓ రోజు ఇంటికి రాగానే నేను చెడామడా ఇచ్చేసారు. ఎందుకు వచ్చారు ఇప్పుడు మీరు వెళ్ళండి ఫర్దర్ గా టీవీలో మాట్లాడుకుందాం, జగన్ అంటే నేను మాట్లాడతాను అన్నారు. చాలా అంటే ఎలా సార్, అది సార్ ఇది సార్, మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళాలి సుబ్బారెడ్డి గారి ఇంటికి రండి ఆయన చెప్పింది ఏం చెప్పు ఏంటి తర్వాతగా చెప్పాను, నన్ను తీసుకెళ్ళగా చెప్పారు. అంటే ఈయన నేను రాను మమ్మన్నారు. నన్ను బ్రతిమలాడు, అమ్మ బాగుంటది రండి ఒకసారి మాట్లాడదాం అంటే నేను వెళ్ళాను. వెళ్తే అప్పుడు సుబ్బారెడ్డి గారు అంబటి రాంబాబు గారు అంతా చెప్పింది ఏంటంటే, యాక్చువల్గా అమ్మ అంతమంది విజయవాడ మీరు వచ్చినప్పుడు ఎప్పుడైతే రాజశేఖర్ గారు స్టేజ్ మీదకి వచ్చారు, అక్కడికి ఎంటర్ అయ్యారో ఎరీనాలో, దెర్ వాజ్ ట్రెమెండస్ రెస్పాన్స్. అందరూ కూడా ఇంకా ఆటోమేటిక్గా సినిమాని డైవర్ట్ అయిపోతారు కదా, సో అంతా డైవర్ట్ అయిపోయారు రాజశేఖర్ గారి మీద. ఆయన ఉన్న గంటన్నర సేపు జగను ఆ దీక్ష ఇదంతా కూడా మర్చిపోయారు. సో ఎవ్రీబడి వేరే టేకెన్ ఓవర్. సో ఇది యూనో జగన్ కున్ టేక్ ఇట్, ఇట్లాగైతే బాగుండదు. సో అందుకని మనం ఇలాగా ఆయన స్టేజ్ మీద, నేను ఆయన ఒక స్టేజ్ మీద ఉంటే కరెక్ట్ గా ఉండదు. ఆయన అన్నాడు, మేమంతా కూడా చెప్పాం అది కరెక్ట్ కాదు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్పాం. ఇట్ విల్ టేక్ లిటిల్ టైం, మనం వి విల్ సార్ట్ ఇట్ అవుట్, ఎట్లా చేద్దాం ఏంటి ఏమి అని అన్నాడు. నా దగ్గర అంబటి గారు చెప్పింది మాత్రం ఆయన కొంచెం తర్వాత ఇంటికి వచ్చి చెప్పారు. అప్పుడు హీ కున్ టేక్ ఇట్ రాజశేఖర్ గారు, మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, ఎందుకంటే హీ షుడ్ బి సెంటర్డ్ అన్నది ఉంది ఆయనకి. ఎప్పుడైతే మీరు వచ్చారో అది డైవర్ట్ అయిపోతుంది, అది దట్ హీ ఈస్ అనేబుల్ టు డైజెస్ట్. మేమందరం చెప్పడానికి రాజశేఖర్ మినహా మళ్ళీ జీవితం ఉంటే చాలన్నారంట. లాంగ్ పెట్టిందని చెప్పంగా నేనంటే మరి ఈయనన్నారు, మరి ఎట్లా సరే ఇలాగైతే ఏ మీటింగ్ కన్నా నన్ను పిలిస్తే ఇట్లాగే వస్తారు కదా జనం, నేను కాదు సినిమా మరి ఆలీ బ్రహ్మానందం లాంటి వాడు వచ్చినా కూడా విపరీతంగా జనం చూస్తారు, మా సినిమా వాళ్ళకు ఉన్నది అది, మరి ఎట్లా హౌ కెన్ దెన్ వై షుడ్ హీ కాల్ మీ నాకు అడగాలి, నాకు విజయవాడ జరిగింది ఏంటి అడగాలి. అదే ఉండండి ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది, ఎందుకు why did you call me, why did you avoid me? I want to ask 2 questions. ఎప్పుడన్నా సరే, ఎప్పుడైనా I want appointment నాకు ఇవ్వలేదు, అది అయిపోయింది. మొన్న లాస్ట్ లో ఇప్పుడు ఫైనల్ గా అది కాదు సార్, లాస్ట్ లో పిలిచారు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళాం, అది కూడా చెప్పేస్తాం. ఆయన కూర్చోబెట్టి చెప్పింది ఒకటి, అది కాదన్నా మీరు జీన్స్ వేసుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, ఫస్ట్ అన్న మీరు జీన్స్ వేసుకోకూడదు అన్న అన్న. అవునన్నా అది రైతు మీటింగ్ అన్న, అక్కడ జీన్స్ అంతా మీరు వేసుకోకూడదు. అండ్ ఇందులో ఇట్స్ రాక్ పార్టీ అని రాశారన్న, మీరు కళ్ళజోడతా వేసుకున్నారు, మీకు సినిమాలు బాగుంది కదా, మీరు సినిమాలు చూసుకోండి అన్న, అక్క గారు ఉంటారు, మీరు సినిమాలు చూసుకోండి, మీరు అవసరమైనప్పుడు మీరు వస్తారు. అక్కగారిని కూడా ఏంటంటే మనం చెప్దాం, ఏదోటి వి విల్ సీ ఎట్లా చేద్దాం, ఏదో మేము వెళ్ళి అయ్యా మాకేదన్నా చెయ్యండి అన్నట్టు ఆయన ఆ లెవెల్లో మాట్లాడారు. ఈయన కోపం వచ్చింది, మేము అడిగామా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. Okay, why did you call me? Do you think I am not fit for politics? నేను వద్దాను. చూడండి నా మనసులో నేను చెప్పాను, ఆయన తెలిసిపోయేది నేను కోపంగా వచ్చింది. సో నేను చెప్పేసాను ఫర్దర్ గా మీరు సుబ్బారెడ్డి గారితో మాట్లాడండి అని ఆయన వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ జగన్ గారు, వస్తామని వచ్చాం. సో ఇప్పుడు మీరు వచ్చి చౌరాస్తాలో ఉన్నారు. అవును, మీకు ఇప్పుడు ఇమీడియట్ ఎనిమి జగన్ అవమానించాడు కనుక అవమానించాడు. అండ్ ఆల్సో సార్, అండ్ ఐఎమ్ ఫర్ ఆల్వేస్ అరగెన్సీ ఐ కాంట్ టేక్ నెంబర్ 1, అండ్ ఆల్సో కరప్షన్. అండ్ ఈ కరప్షన్ అనేది ఈ స్పెక్యులేషన్స్, అండ్ నేను ఎప్పుడు చెప్తున్నది ఇది వెదర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఉండింది, ఎవరి పైగా లేదని కదా, అందరి పైగాను కరప్షన్ అనే మార్పు ఉండింది, ప్రూవ్ చేసింది కొద్దరే లేదు, మిగిలిన వాళ్ళతో ప్రూవ్ చేయకుండా వెళ్ళిపోయింది. ఈ జగన్ గారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు, ఆయనే ప్రూవ్ చేసుకున్నారు. ఎప్పుడు రీసెంట్గా 2009లో 28 crores. వినండి నాకు మీరు అన్నారే జగన్ గారితో ఆయన నన్ను పట్టించుకోలేదన్నది కూడా నేను పక్క పెట్టేస్తాను సార్. నేనేమంటానంటే లాస్ట్ ఒక ఫైనల్గా మై